హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్. నేను మీ రాజు. ఈరోజు టాపిక్ మనకి ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్న టాపిక్ ఏంటంటే సింపుల్ ఫ్యూచర్. అలాగే ఈ యొక్క వీడియో చూసే ముందు మనకి ఒక్కసారి నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంతమంది లైక్ చేయట్లేదు, చూస్తున్నారు, కానీ దయచేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అండి. ఓకేనండి. అలాగే ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళకి మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. మీరు ఇలా నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు మంచి మీ యొక్క ఫ్యూచర్ లైఫ్కి ఉపయోగపడే వీడియోస్ చేస్తానండి. అలాగే నేను చేసే వీడియోలు మీకు రావాలంటే నోటిఫికేషన్స్ లాగా మీరు అలాగే మిగతా వాళ్ళకి మీరు సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ. లెట్స్ గో టు ద టాపిక్. సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్? సబ్జెక్ట్ ఉంటుందండి. సబ్జెక్ట్ ప్లస్ will or shall plus v1 verb 1 plus object. సబ్జెక్ట్ ఉంటుంది, will or shall ఉంటుంది, ప్లస్ verb 1 ఉంటుంది, అలాగే ఆబ్జెక్ట్ ఉంటుందండి. అలాగే ఇక్కడ will or shall ఏ సబ్జెక్టులకి will వస్తుంది, ఏ సబ్జెక్టులకి shall వస్తుంది ఒకసారి చూద్దాం. వి ఈ రెండింటికి జనరల్గా షెల్ ఉపయోగిస్తారండి, షెల్. ఓకేనండి. అలాగే మిగతా దే, యూ, హీ, షీ, ఇట్ ఈ సబ్జెక్ట్స్కి జనరల్గా విల్ ఉపయోగిస్తారండి. ఇలా మనకి ఐ షెల్ అనాలి, అలాగే వీ షెల్ అనాలి. దే విల్, యూ విల్, హీ విల్, షీ విల్, ఇట్ విల్ అంటారు జనరల్గా. ఓకేనండి. ఇలా సో షెల్కి విల్కి డిఫరెన్స్ ఏంటి, అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే, ఓకేనండి, షెల్కి ఏంటంటే విల్ అంటే డెఫినెట్గా నేను చేస్తాను అంటే కొంత స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. డెఫినెట్గా నేను ఒక పని చేస్తానని బలంగా చెప్పినప్పుడు, డెఫినెట్గా ఆ వర్క్ చేస్తానన్నటువంటి కమిట్ అయినప్పుడు విల్ ఉపయోగిస్తారండి. కొద్దిగా ఏమైనా ఒక డౌట్ఫుల్గా చేయొచ్చు, చేయకపోవచ్చు, వర్క్ జరగవచ్చు, జరగకపోవచ్చు, అలా చెప్పే సందర్భంలో షెల్ ఉపయోగిస్తారు జనరల్గా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ వర్డ్స్, విల్, షెల్. ఓకేనండి. రైట్. నెక్స్ట్ ఏంటంటే మనకి సెంటెన్సెస్ ఎలా మనకి దీంట్లో వస్తాయి, ఎలా మనం ఫ్రేమ్ చేయాలి. ఓకేనండి. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, I shall go to Delhi tomorrow. నేను రేపు ఢిల్లీ వెళ్తున్నాను రేపు. I shall go to Delhi tomorrow. And next, she will meet her friend next day. ఆమె తన ఫ్రెండ్ని నెక్స్ట్ డే కలుస్తుంది, ఆర్ టుమారో రేపు కలుస్తుంది. ఓకేనండి. నెక్స్ట్, ద మినిస్టర్ will present the budget next week. The minister will present the budget next week. మినిస్టర్ గారు తన బడ్జెట్ని అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ నెక్స్ట్ వీక్ ప్రవేశపెట్టబోతున్నారు. విల్ ప్రజెంట్
ద బడ్జెట్ నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ మంత్. ఓకే, ఇలా. అండ్ నెక్స్ట్ వన్, he will deposit the money. He will deposit the money next month. ఓకేనండి, he will deposit the money next month. He will deposit the money next month. ఇలా మనకి నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి మనం చెప్పొచ్చండి. ఓకేనండి. అండ్ నెక్స్ట్, I shall write a book. I shall write a for example, I shall write a letter tomorrow. I shall write a letter tomorrow. Next, he will join in degree. He will join in degree in 2021. He will join in degree. డిగ్రీలో ఆయన ఎప్పుడు జాయిన్ అవుతారంటే 2021లో అతను జాయిన్ అవుతాడనమాట. ఓకేనండి. ఐ షల్ గో టు ఢిల్లీ టుమారో. నేను రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నాను. షీ విల్ మీట్ హెర్ ఫ్రెండ్ నెక్స్ట్ డే లేదా టుమారో ఆర్ ద డే ఆఫ్టర్ టుమారో, ఎల్లుండి అంటాం. తను తన ఫ్రెండ్ని కలుస్తుంది, ఆమె తన ఫ్రెండ్ని కలుస్తుంది అనమాట. అలాగే ద మినిస్టర్ విల్ ప్రజెంట్ ద బడ్జెట్ నెక్స్ట్ వీక్. మినిస్టర్ ఏంటంటే బడ్జెట్ని నెక్స్ట్ వీక్ ప్రవేశపెట్టబోతున్నారు, ఇదర్ అసెంబ్లీ ఆర్ పార్లమెంట్. హీ విల్ డిపాజిట్ ద మనీ నెక్స్ట్ మంత్. అతను మనీ డిపాజిట్ చేస్తున్నారు ఇప్పుడు, నెక్స్ట్ మంత్. ఐ షెల్ రైట్ ఎ లెటర్ టుమారో. నేను ఒక లెటర్ రాస్తాను, రేపు ఒక లెటర్ రాస్తాను అనమాట. హీ విల్ జాయిన్ ఇన్ డిగ్రీ ఇన్ 2021. అతను డిగ్రీలో 2021లో జాయిన్ అవ్వబోతున్నాడు అనమాట. So like this, we can frame number of sentences in the simple future. The definition is, what is the definition? The definition is to express an action that will happen in the future. To express an action that will happen in the future. It is called simple future. ఓకేనండి. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. సబ్జెక్ట్స్ అంటే మనకి చెప్పుకున్నాం 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. విల్ ఆర్ షెల్ ఉంటుంది, ప్లస్ వర్బ్ 1 ఉంటుంది, అలాగే ఆబ్జెక్ట్ ఉంటుందండి. ఓకేనండి. సో ఇట్ ఈస్ అ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో మనం చేయబోతున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో, యాక్షన్స్, అవన్నీ ఈ యొక్క టెన్స్లో మనం చెప్పుకుంటాం. జనరల్గా దీంట్లో మనం మాట్లాడుతూ ఉంటాం. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్, ఓకేనండి, టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. రైట్. అలాగే మనకి నెక్స్ట్ టెన్స్ వచ్చి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ మనకి స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ఆర్ షెల్ బీ. Subject plus will be or shall be plus V1 plus ing form. It is known as V4 అంటారండి. verb 1 plus ing form ని V4 అంటారు జనరల్గా. ప్లస్ ఆబ్జెక్ట్ అండి, ఆబ్జెక్ట్. ఓకే. డెఫినిషన్ ఏంటి దీనికి? నిర్వచనం అంటారు.
What is the definition of the future continuous tense? To express an action, to express an action, to express an action that will happen for some, that will going on for some time in the future, that will going on, భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉండేది ఉంటుంది, ఒక పని జరుగుతూ ఉంటుంది, భవిష్యత్తులో ఒక యాక్షన్ ఏదైతే ఉందో అది జరుగుతూ ఉంటుంది. జరుగుతుంది అంటే అది సింపుల్ ఫ్యూచర్ అండి. జరుగుతూ ఉంటుంది అనేది ఫ్యూచర్ కంటిన్యూస్లో చెప్తాం. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్, ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ which is going on for some time in the future, for some time in the future. That is future continuous tense. భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పే సందర్భంలో ఇది మనం చెప్తాం జనరల్గా. ఓకేనండి. లెట్ us go to the sentences. How the sentences we have to frame, ఎలా చేయాలి, ఓకేనండి. ఈ టెన్స్ అనేది చూద్దాం ఒకసారి. I shall write, I shall be writing my examination tomorrow. I shall be writing my examination tomorrow. నేను రేపు ఎగ్జామ్ రాస్తూ ఉంటాను. నేను నా ఎగ్జామ్ రేపు రాస్తూ ఉంటాను. జనరల్గా సింపుల్ ఫ్యూచర్లో కానీ ఫ్యూచర్ కంటిన్యూస్లో కానీ ఎక్కువగా మనకి కనిపించేవి ఏంటంటే టుమారో, సెంటెన్స్ ఎండింగ్లో మనకి ఎక్కువ కనిపిస్తాయండి ఇవి. టుమారో, అలాగే నెక్స్ట్ వీక్, అలాగే నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, అలాగే ఇన్ 2021, అలాగే నెక్స్ట్ మంత్ అంటాం జనరల్గా ఇన్ అంటే రాబోయే మంత్ ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ జాన్యువరి. ఓకేనండి. టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, అలాగే ఇన్ 2021 అంటే నెక్స్ట్ రాబోయేటటువంటి ఇయర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇయర్లో, ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనండి. ఇలాంటి మనకి సింపుల్ ఫ్యూచర్ కానీ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో కానీ మనకి వర్డ్స్ అనేవి సెంటెన్స్ ఎండింగ్లో మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఓకేనండి. టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఇన్ 2021 ఆర్ ఇన్ రాబోయే మంత్ ఏదైనా కానీ ఇన్ జాన్యువరి. గడిచిపోయింది కాదండి, రాబోయే మంత్స్ ఏమైనా సరే ఇలాంటి సందర్భాల్లో ఇవి మనం యూజ్ చేస్తూ జనరల్గా మాట్లాడుతూ ఉంటాం. ఓకేనండి. ఐ షల్ బి రైటింగ్ మై ఎగ్జామినేషన్ టుమారో. నేను నా ఎగ్జామ్ రేపు రాస్తూ ఉంటాను. అలాగే he will be playing cricket. He will be playing cricket next week. He will be playing cricket next week. నెక్స్ట్ వీక్ తను క్రికెట్ ఆడుతూ ఉంటాడు. ఓకేనండి. He will be playing cricket next week. నెక్స్ట్ వీక్ అతను క్రికెట్ ఆడుతూ ఉంటాడు సర్టెన్ టైంకి, ఫర్ ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ she will be dancing. She will be dancing in the auditorium. In the next month. She will be dancing in the auditorium the next month or the next month. ఓకేనండి.
ద నెక్స్ట్ మంత్. షీ విల్ బి డాన్సింగ్ ఇన్ ద ఆడిటోరియం ద నెక్స్ట్ మంత్. రాబోయే నెక్స్ట్ మంత్లో తను ఆడిటోరియంలో డ్యాన్స్ చేయబోతుందన్నమాట, డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. షీ విల్ బి డాన్సింగ్ ఇన్ ద ఆడిటోరియం ద నెక్స్ట్ మంత్. ఓకేనండి, ఇలా మనకి. అండ్ నెక్స్ట్ దే విల్ బి సింగింగ్ సాంగ్స్ టుమారో. రేపు వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ టుమారో. ఓకేనండి, దే విల్ బీ సింగింగ్ సాంగ్స్ టుమారో. వాళ్ళు రేపటి రోజున రేపు పాటలు పాడుతూ ఉంటారు. దే విల్ బీ సింగింగ్ సాంగ్స్ టుమారో. ఓకేనండి, ఇలా మనం చెప్తామండి. ఓకేనా. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్, ద డెఫినేషన్ ఆఫ్ ది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఈస్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఫర్ సర్టన్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. ఒకనొక సమయం వద్ద, భవిష్యత్తులో ఒకనొక సమయంకి ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పే సందర్భంలో ఈ యొక్క ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఈ యొక్క సింపుల్ ఫ్యూచర్ కానీ ఫ్యూచర్ కంటిన్యూస్ కానీ మనకి ఎండింగ్లో కనిపించే వర్డ్స్ మనకి టుమారో, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, అలాగే నెక్స్ట్ వీక్ అండ్ ద మంత్, లేదంటే ద ఇయర్. వీ కెన్ ఎక్స్ప్రెస్ సమ్ ఇయర్. ఓకేనండి, ఇలా మనకి ఈ యొక్క టెన్స్లో మనం జనరల్గా సెంటెన్స్ ఎండింగ్లో వాడతామండి. ఓకేనండి, రైట్. సో దిస్ ఈజ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, రైట్. ద నెక్స్ట్ వీడియోలో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మనం తెలుసుకుందాం. సో అంటిల్ దెన్, ఓకేనండి, సీ యూ ఆల్ ఆఫ్ యూ. అండ్ వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ యూ టు ఆల్ ద viewers and my friends, my students, please subscribe my channel and like it and share your friends and your relatives. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇలాగ మీరు ఎంకరేజ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ మాదిరిగా రావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొంతమందికి ఎక్కువ మందికి రీచ్ అయినట్లు చేయండి. ఓకేనా. ఇట్ ఈస్ యూజ్ ఫర్ ద డిఎస్సి ఎగ్జామ్స్ అండ్ టెట్. ఎవరైతే టెట్ రాయబోతున్నారో, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు టెట్కి కానీ, అలాగే కొన్ని ఇంగ్లీష్ గ్రామర్ పరంగా కొన్ని ఎగ్జామ్స్కి వస్తుంటాయండి జనరల్గా. మోడల్ స్కూల్స్కి కానీ, లేకపోతే ఇంకా కేవీలో నోటిఫికేషన్స్ పడినా, లేకపోతే నవోదయ స్కూల్స్లో నోటిఫికేషన్స్ పడిన టీచింగ్ పోస్టులు అనేవి, వాళ్ళకి కూడా ఇంగ్లీష్ గ్రామర్ అనేది కంపల్సరీగా అవసరం. ఎందుకంటే దే మస్ట్ క్వాలిఫై ఇన్ ద లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో దట్స్ వై it's better to follow my videos, all of you, and it is very useful for your further life. Okay, Nanda, thank you very much. Thank you. Okay, bye.